హల్లెలూయా. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత జవాబు వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెప్తాం. చాలాసార్లు మనం ప్రార్థనకి జవాబు రాగానే ఆ జవాబుని సెలబ్రేట్ చేసుకోవడంలో బిజీ అయిపోతాం కదండి. పరీక్షలో విజయం ఇవ్వయ్య, ఉత్తీర్ణత ఇవ్వయ్య, జాబ్ ఇంటర్వ్యూలో సక్సెస్ ఇవ్వ ప్రభావ, మంచి ఉద్యోగం ప్రార్థన చేసుకుంటాం. యూ ఆర్ సెలెక్టెడ్ అని మెయిల్ రాగానే మోకాళ్ళేసి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి బదులు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి మాకు ఉద్యోగం వచ్చింది, ఇంత జీతం, ఇంత మంచి జాబ్ అని అందరికీ చెప్తాం. కానీ అసలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించడం చాలా సార్లు మర్చిపోతాం. నేను అనుకుంటాను మన లైఫ్లో మనం ఇవ్వవలసిన కృతజ్ఞతలు చాలా పెండింగ్ ఉండిపోయాయి. ఎందుకంటే మనకు ఒకటి రాగానే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, 10 మందికి చెప్పుకోవడం, మనం ఆనందించడం, ఆ తర్వాత వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్ కదండి. ఇప్పుడు ఒకటి వచ్చింది, అదయ్యాక నెక్స్ట్ ఇంకోటి కావాలయ్యా, నెక్స్ట్ మరొకటి కావాలి. యూ మూవ్ ఫ్రమ్ వన్ ప్రేయర్ టు అనదర్ ప్రేయర్ వితౌట్ గివింగ్ థ్యాంక్స్. ప్రార్థనకు జవాబు రాగానే కృతజ్ఞత చెప్పుకొని అది నువ్వు క్లియర్ చేసుకొని ముందుకు వెళ్లకుండా కృతజ్ఞతలు చెప్పడం ఏమో పెండింగ్ లో పెట్టేస్తాం. నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్, నెక్స్ట్ మనవి, నెక్స్ట్ ఆశ, నెక్స్ట్ కోరిక అనుకుంటూ వాటి కొరకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దానియేలు నుండి మనం నేర్చుకోవాలి, హీ గేవ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవుని